స్వాగతం, సుస్వాగతం. నా కోసం టైం స్పెండ్ చేసి, నా ఛానల్‌ని ఓపెన్ చేసి చూస్తున్న మీ అందరికీ నమస్సుమాంజలి. ఇక్కడ నేనేం తింటున్నాను అంటే నూడిల్స్. మసాలా నూడిల్స్, తర్వాత బాయిల్డ్ ఎగ్. ఇక్కడేంటి అంటే చిల్లీ సాస్ వేస్తున్నా. తర్వాత హాట్‌గా హీట్‌గా తిందామనేసి. ఇంకా ఏంటి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. కానీ మనం చాట్ తినాలి, ఇలాంటి స్పైసీగా కమ్మగా నూడిల్స్ తినాలి అనుకుంటాం. మరి ప్రోటీన్ డైట్ ఎప్పుడు నూడిల్స్ తింటే ఎలా ఆరోగ్యం అని అంటారు కదా. అందుకనేసి ఈ ప్రోటీన్ డైట్ కోసం ఈ అనపగింజల్ని ఉడకబెట్టి, దీన్ని కొంచెం అంటే అంత ప్రోటీన్ ఫుడ్డే. ఇది వచ్చేసి ఉడకబెట్టిన ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్. అనపగింజల్ని ఉడకబెట్టి కొంచెం పచ్చి కొబ్బరేసి బాగా దాన్ని ఒక టైప్ ఆఫ్ రెసిపీ చేశాననమాట. దాన్ని ఈ నూడిల్స్ రెసిపీలోకి జాయిన్ చేసి, ఇందులోకి ఇలా బాయిల్డ్ ఎగ్స్ వేసి, ఈ మసాలా ఫ్లేవర్తో ఇలా ఇండక్షన్ స్టవ్ మీద బాగా ఉడికిస్తూ, ఇలా కమ్మగా కూర్చొని తింటే ఉంటుంది. ఆపటు అంటున్నా. నిజంగా మన ఇంట్లో ఎవరైనా అన్నం తినేటప్పుడు ఆపటు ఇదో ఒకటి ఒక్క ముద్ద పట్టు అని అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అమ్మ కానీ, నాన్న కానీ, అన్న కానీ, అక్క కానీ, ఎవరైనా సరే మనకు కొన్ని దేవుడు ఇచ్చేస్తాడు. కానీ ఇప్పుడు ఒక్కతే కూతురు, ఒక్కతే అబ్బాయి, అమ్మాయి ఎవరో ఒక్కరే ఉన్నారనుకోండి, వాళ్ళకి అవన్నీ తెలీదు. పెడితే ఇంట్లో అమ్మ నాన్న పెట్టాలి కానీ ఇంకా వేరే ఉండదు. వాళ్ళు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతారు ఒక్కరున్న వాళ్ళు కదా. అవును. పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళేమో నీకు వాడంటే ఇష్టం, నీ కూతురంటే ఇష్టం అని ఈ గొడవలు ఉంటాయి. మొత్తానికైతే ఫ్యామిలీ బంధాలు చాలా సరదాగా, చాలా హ్యాపీగా, చాలా బాగుంటాయి. ఏంటో అనుకుంటాం కానీ ఫ్యామిలీ గురించి ఎన్ని మాట్లాడినా తక్కువే. కొన్ని బంధాలు దేవుడిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి. కొన్ని బంధాలు ఎందుకు ఇచ్చాడా దేవుడు అని బాధపడాలి. కానీ ఆ ఇయ్యడం వెనుక చాలా రహస్యాలే ఉంటాయి. అవి మనకు తెలీదు. అందుకే మన పని మనం కొంచెం ధర్మబద్ధంగా చేసుకుంటూ పోతే దేవుడు మనకు కావాల్సింది ఏదో ఇచ్చేస్తాడు, అస్సలు ఆలస్యం చేయకుండా. కాకపోతే మనం అనుకుంటాం మనకు ఆలస్యం అయిపోయింది, ఇది ఎప్పుడో జరగాల్సింది, అసలు ఇంత లేట్ అయిపోయింది అని. అది అలా జరగకుండా ఉండడానికి ఒక పర్పస్ ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. ఇది చెప్పడానికి వేదాంత రీత్యా ఏదో ఒక సోదిలాగా అనిపించినప్పటికీ కూడా ఆ రహస్యాన్ని దేవుడేది మనకు కనిపించి చెప్పడు. నీకు ఇది ఇట్లా జరిగింది, నీకు ఇది ఇట్లా ఉంది కాబట్టి నువ్వు ఇట్లా పో అనేసి దేవుడు మనకేం కనిపించి చెప్పడు. కానీ తను చేయాల్సిందేదో చేసేస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరైనా సరే. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇట్లా సోయా సాస్ వేసుకొని నూడిల్స్ మనకు టైం ఉన్న టైంలో ఇలా కూర్చొని, నేను సోయా సాస్ ఇందులోకి వేయడం మర్చిపోయాను అనమాట, అందుకే వేస్తున్నా. మళ్ళీ కొంచెం చిల్లీ సాసు, టమాటా సాస్ ఇవి వేస్తే అసలు ఆ కూర టేస్టే మారిపోతుంది. నేను తినే మసాలా నూడిల్స్ ఫ్లేవరే మారిపోతుంది తెలుసా, ఎంత టేస్టీగా ఉందో. ఇందులోకి నిజంగా పానీపూరి తినడం అనేది ఒక అమోఘమైన ఐడియా. నిజంగా అంటే మామూలుగా పానీపూరి తినడం వేరు, ఇలా చేసుకొని ఇంట్లో తినడం వేరు. ఈ టేస్ట్ బయట రాదు అసలు. మీకు ఎక్కడికి ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా కూడా ఇట్లాంటి టేస్ట్ అయితే దొరకదు. నిజంగా షార్ట్స్లో చూడండి, నేను తిన్న పానీపూరి ఐడియాలకి నిజంగానే ఫిదా అయిపోతారు. చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే ఖచ్చితంగా తినడం అయితే అస్సలు మర్చిపోకండి, సరేనా. ఇక్కడ ఏంటి అంటే నేను పానీపూరి నూడిల్స్ తినడంలో చాలా బిజీ అయిపోయాను. మీరు ఎందులో బిజీగా ఉన్నారు? మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? ఇలా నూడిల్స్ అంటే ఇష్టమేనా? బాయిల్డ్ ఎగ్స్ అంటే ఇష్టమేనే కదా. అవును, ప్రతి ఒక్కరికి ప్రోటీన్ డైట్లో కూడా రుచికరమైన డైట్ తీసుకుంటే మన హెల్త్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఇంట్లో వాళ్ళ బాధ అంతా ఏమి అంటే ఎప్పుడు నూడిల్సేనా, ఎప్పుడు పానీపూరీనా, నువ్వు ఫుడ్ తినవా అని అంటారు కదా. ఓకే, ఇక్కడ ఫుడ్ ఏంటి అంటే మనం అంటే డైలీ కాకపోయినా
ఖచ్చితంగా వీక్లీ వన్స్. ఇది అంతా ప్రోటీన్ డైటే కదా! ఇక్కడ రైస్ ఒక్కటే లేదు. మిగతా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలా కూరలు ఎక్కువ, రైస్ తక్కువ తీసుకోవడం కూడా హెల్తీ అనే చెప్తున్నారు కదా ఇప్పుడు డాక్టర్స్ కూడా. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ టమాటా సాస్ వేసుకొని ఈ పానీపూరి నోట్లో పెట్టుకుంటే ఉంది బా, వేరే లెవెల్. ఆ టేస్ట్ నేను చెప్తే నిజంగానే మీకు తెలియదు. ఒకసారి తిని చూడండి. నిజంగా అంటే ఒక అద్భుత లోకాన్ని చూసినట్టుగా ఉంటుంది. నిజం, నిజం, నిజం. కొన్ని నిజాలు అట్లే చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని నిజాలు చాలా భయంకరంగా ఉంటాయి. మనకు తెలియనంత వరకు అయ్యో మనకు తెలియదే అని అనుకుంటాం. కానీ తెలిసిన తర్వాత అబ్బా, ఇట్లాంటి నిజాలు కూడా వింటున్నామా, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయా, ఇట్లాంటివి మన జీవితంలో జరిగాయా అని ఆశ్చర్యపోవడమే మన వంతు అవుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టము జరిగిపోయి ఉంటుంది. ఒకవేళ మంచి జరిగిందనుకోండి, ఇంత అద్భుతం నా జీవితంలో జరిగిందా అని ఆనందపడేది కూడా ఉంటుంది. వీటినే స్వీట్ మెమరీస్ అంటారు. కాకపోతే వీటికి మనం భరించి దాన్ని మనం అనుభవించేటప్పుడు కూడా ఆ బాధని, ఆ ఆనందాన్ని ఏదైనా సరే అప్పుడు మనుషుల్ని దూరం చేసుకోకుండా, అలాగని ఎక్కువగా అడక్ట్ కాకుండా మనం ఎక్కడుండాలో అక్కడుంటూ ఏం చేయాలో అది చేస్తే మనకు ఖచ్చితంగా దేవుడి సపోర్టు, మనుషుల సపోర్టు కూడా ఉంటుంది. అందుకే ఎక్కడ కూడా తొందరపడకూడదు. ఏది మనసుకు తీసుకోకూడదు. ఏది అంత తొందరగా వదిలేయకూడదు. కాబట్టి చాలా 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 ఆలోచించి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల లైఫ్ చాలా సాఫీగా సాగిపోతుంది. మనము ఒక డ్రెస్ వేసుకోవాలంటే ఎన్ని ఆలోచిస్తాం. అట్లాంటిది ఒక మనిషితో కలిసి ట్రావెల్ చేయాలి అంటే సామాన్యమైన విషయమా? కాకపోతే ఏంటి అంటే సెలబ్రిటీస్ దగ్గర కోట్లు కోట్లు డబ్బులు ఉంటాయి కాబట్టి నీ దారి నీది, నా దారి నాది, అసలు నీ డబ్బులే నాకు వద్దు పో, నా దగ్గర ఉన్నాయి అని అనేసుకుంటారు. కానీ మనలాంటి వాళ్ళు, నాకంటే ఇంకా కింద స్థాయి వాళ్ళు అలా అనలేరు. ఎందుకంటే కేవలం వాళ్ళు బ్రతికేదే వాళ్ళ మీద ఆధారపడి. అందుకని చెప్పి వాళ్ళని చులకన చేయడం ఇంకోటి ఉండదు. అసలు ఒక మనిషి ఇంకొక మనిషి మీద ఆధారపడడం ఉండదు. తోడు మాత్రమే ఉంటుంది. ఆ తోడుని నిర్లక్ష్యం చేసినా, ఎగతాళి చేసినా, మందే కదా అనేసి చులకన చేసినా ఖచ్చితంగా శాశ్వతంగా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అది ఆడైనా మగైనా ఇద్దరికీ వర్తిస్తుంది ఈ బంధం. చాలా ఎక్కువ మాట్లాడాను కదా? అవును. ఎందుకో ఈరోజు మరీ ఎక్కువ డీప్గా సెంటిమెంటల్గా మాట్లాడేస్తున్నా. ఇంకేంటి? ఇలా కాలేది ఇలా ఊపుకుంటూ తింటే ఎంత ఆనందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసారా? ఖచ్చితంగా టేస్ట్ చూడండి. ఇలాగే హాట్గా, స్పైసీగా, హీట్గా తింటేనే ఇందులో ఉన్న మజా. ఖచ్చితంగా టేస్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇలా తింటేనే అందులోని మాధుర్యాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. ఓకేనా? ఇలా నూడిల్స్ తింటూ ఉంటే, పానీపూరితో తింటూ ఉంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటుంది కదా? అవును. నేను 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 నేనే ఇట్లాంటివన్నీ, ఇట్లా మాటలన్నీ కొంతమంది చాట్ చేస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ, వీడియోలో మాట్లాడుతూ, వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు. లవ్లో ఉన్నవాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, లవర్స్. వాళ్ళని చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో. నిజంగా లవ్ చేయడం అనేది ఒక గొప్ప వరం. కానీ అందులో అది టైం పాస్ అయితే పర్వాలేదేమో అనుకోవచ్చు. కానీ మోసం చేస్తే చాలా ఘోరంగా ఉంటుంది. ఇద్దరు ఏదో సరదాగా కొంతమంది టైం పాస్ చేస్తూ జస్ట్ ఊరికనే మెసేజ్లు చేసుకోవడం, ఫ్రెండ్షిప్ అనుకోవడం, వదిలేయడం. ఏదేమైనా కూడా అక్కడైతే లవ్ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఎప్పుడో రిపీట్ చేసుకోవడం, బాధపడడం, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. సినిమాలో లాగా రేపు పెళ్ళనంగా ఈరోజు లేచిపోయామనుకోండి, ఏం బాగుంటుంది చెప్పండి? అలా బాగుండదు. కాబట్టి లవ్ చేసుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి ఇంకొంచెం తొందరగా నిర్ణయం తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా. నేను చెప్పేది కొంచెం ఏంది ఇట్లా మాట్లాడుతుంది, ఏంది ఇట్లా ఇట్లా చెప్తా ఉన్నారు అని మీరు నా మీద కొంచెం అలగడమో లేకపోతే కోప్పడమో చేస్తారేమో. అలా చేయదండి. ఎందుకంటే మన చుట్టూనే మన మన దగ్గరే
మనం ఎక్కడ పని చేస్తున్నా, మనం ఎక్కడున్నా మన దగ్గర ఎక్కడో ఒక చోట అది జరుగుతూ ఉంటుంది. రేపు పెళ్ళనంగా ఈరోజు వెళ్ళిపోవడం. ఇది సినిమాల ప్రభావమా? లేకపోతే మనుషుల్లో ఉన్న మార్పా? ఈ కాలంలో మార్పా? లేకపోతే ఈ జనరేషన్‌లో ఇంత ఫాస్ట్ జనరేషన్‌కొచ్చిన ఈ తిప్పలో నాకైతే అర్థం కావట్లే. నిజంగానే లవ్ చేసుకున్నారు. నిజంగానే ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేకపోతున్నారు. అది మీకు అంతా తెలుసు గదా! ఆ ఎంగేజ్‌మెంట్‌కి ముందో, పెళ్లి చూపుల తర్వాతో లేచిపోవచ్చు గదా! రేపు పెళ్ళంటే ఈరోజు ఎళ్ళిపోతే ఆ 2 కుటుంబాలు ఏం గాల్లా? మనమంటే అంటే కొంచెం ఏజ్‌లో ఉన్నవాళ్ళు లవ్ గురించి లవ్ తప్ప ఇంకా అంటే వాళ్ళని ఇంక వదిలిపెట్టుకోలేం. అట్లాంటి మైండ్ సెట్‌కి ఎళ్ళిపోతారు. లవ్ అంటే ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది మనిషికి. ప్రతి మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వదిలిపెట్టుకోలేని బంధం ఖచ్చితంగా ఒకటుంటుంది. అట్లాంటి సిచ్యువేషన్‌ని వదిలిపెట్టుకోలేనప్పుడు అంత బంధం మీకుంది, అంత ప్రేమ మీకుందని తెలిసినప్పుడు ఎందుకండి రేపు పెళ్ళంటే ఈరోజు ఎళ్ళిపోవడం? చాలా టైం ఉంటుందే. పెళ్లి చూపులు జరగాలి, ఎంగేజ్‌మెంట్ జరగాలి. అట్లాంటివన్నీ ఉంటాయి గదా! ఇంకా ఏంటి అంటే ఎంగేజ్‌మెంట్ చేసిన పెద్దోళ్ళు ఎంగేజ్‌మెంట్ చేసినోని ఫోన్‌లో నుంచి లవర్‌తో మాట్లాడి గూడా లేచిపోయినోళ్ళున్నారు. నేను సరదాగా చెప్పట్లేదు. నాకు నవ్వు గాదు. ఏడ్చలేక నవ్వుతాననమాట. ఇప్పుడు పేరెంట్స్ అబ్బా! మన మాట ఇనింది మన పాప. అబ్బా! మనవాడు మన మాట ఇన్నాడు. ఇంక పెళ్లి జరుగుతుంది. మనం చెప్పినట్లు ఇంటాడని వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వీళ్ళ ఆశలు ఎక్కడన్నా కొల్లబడి పోనీ. అవతల సంబంధం చూసి చేసింటారే ఎంత గొడవలు జరుగుతాయి. వాళ్ళు ఎన్ని అనరాని మాటలంటారు. మీ ప్రేమ చాలా బలమైంది. కానీ అట్లాంటి అనరాని మాటల్ని, అంత ఘోరమైన మాటల్ని మనం భరించం. ఎట్లా అంటే అక్కడ ప్రేమించినోళ్ళు ఎళ్ళిపోయుంటారు. కానీ మన పేరెంట్స్ ఉంటారు గదా! వాళ్ళు భరించలేక కొంతమంది చనిపోయేవాళ్ళు, కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేవాళ్ళు, కొంతమంది హాస్పిటల్ పాలయ్యేవాళ్ళు, లేదా వాళ్ళు పోయినారన్న అవమానంతో వీళ్ళే చచ్చిపోయేవాళ్ళు. ఎన్ని కుటుంబాలలో నాశనం అయిపోతున్నాయో తెలుసా? ప్రేమ చాలా మంచిది. ప్రేమ చాలా పవిత్రమైంది. దాన్ని అట్లనే ఉంచుదాం. లేచిపోండి. ఏం అవసరం లేదు. కాకపోతే ఇలా చచ్చిపోవడం, ఇంత బాధ పెట్టడం అవసరమా చెప్పండి?